కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిలను పరుష పదజాలంతో విమర్శించిన కేటీఆర్ కు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచమైన భాష ఉపయోగిస్తూ తన గౌరవాన్ని కోల్పోతున్నారని మండిపడ్డారు. తనకన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కోపంతో కేటీఆర్ కుల్లుబుద్ధిని ప్రదర్శిస్తున్నారంటూ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ సాటి మనుషులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలని హితవు పలికారు. వరంగల్కి వచ్చి అబద్ధాలు రైతులను 70 లక్షల మంది రైతులను మోసం చేసింది రాహుల్ గాంధీ. ఉరి తీయాలని నడి ప్రధానం ఇదే రాహుల్ గాంధీ హైదరాబాద్ అశోక్ నగర్ అక్కడ డైలాగులు పెట్టింది. ఏమన్నాడు? కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు ఉద్యోగాలు ఊరగొట్టుంది, మీకు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అక్కడ ఉండే తమ్ముళ్ళను చెల్లెలను రెచ్చగొట్టి ఇక ఎట్లా మాట్లాడాలో నాకు అర్థమైతే లేదు. కానీ కాస్త దేవుడు బుద్ధిచ్చిందో లేదో నాకు అర్థం కావడం లేదు. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటే నిజంగా కూడా వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు చెప్పే అసత్యాలు కానీ మనం మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ జోలికి పోదలుచుకోలేదు, వాళ్ళ పేర్లు కూడా నేను తీసుకోదలుచుకోలేదు. నాకంటే ముందు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిపోయిన బాధతో ఈరోజు రాహుల్ గాంధీ సీఎం అంటే ఎప్పుడైనా ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వరు. అంటే వాళ్ళ కుటుంబ కళలు నేను సీఎం కాలేదు కాలేదు అనే విధంగా ఈరోజు ఈడబడితే ఏమంటే మాట్లాడుతున్నాం. మనిషి అన్నాక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకోవాలి. ఏం తిట్టాలంటే తిట్టడం గొప్ప కాదు. ప్రజలు ఏం మ్యాండేట్ ఇచ్చారు, మనం ఎందుకు ఇడున్నాం, మనం ఏం చేయాలి.